హలో దోస్తులు, ఇలా ముచ్చట ఏంటంటే కొత్త రెసిపీ ఆనియన్ టమాటో చట్నీ అండ్ పెసరట్టు దోశ. చూడండి మన పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. శనగపప్పు, ధనియాలు, మెంతులు కాస్త అన్ని వేసుకొని ఆయిల్లో మనం వేయించుకోవాలి. తర్వాత కాస్త జీలకర్ర వేసుకోవాలి తగినంత. తర్వాత తగినన్ని ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. సరిపడ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఎండుమిర్చిలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. తగినన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. చింతపండు రెబ్బలు వేసుకోవాలి. గడ్డలు వేయించుకోవాలి. కొత్తిమీర వేసేంతలోపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి కాసేపు చల్లారాక మిక్సీకి వేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పోపులో ఇప్పుడు ఆవాలు, కాసింత జీలకర్ర, చిటికెడు పసుపు, కాస్త కొత్తిమీర, శనగపప్పు ఈ పోపుని పచ్చడిలో వేసుకొని బాగా కలపాలి. దోస్తులు, ఇప్పుడు మన ఆనియన్ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను చట్నీ, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి దోస్తులు. దోశ కూడా చాలా క్రిస్పీగా ఉండే. నైట్ నానబెట్టి పెట్టిందన్నమాట మా కోసం. మీరు కూడా ఆనియన్ టమాటో చట్నీ ట్రై చేయండి. ఇడ్లీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది.